Hi to all, this is Akshita. I am teaching class 9 physics chapter 9 work and energy. ప్రీవియస్ వీడియోలో మనం సైంటిఫిక్ వ్యూ ఆఫ్ వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే ఎనర్జీ అంటే తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఒక టేబుల్ మీద మనం వుడెన్ బ్లాక్ని పుష్ చేసినట్టయితే సర్టెన్ డిస్టెన్స్లోకి మూవ్ అవుతుంది. సో యాజ్ ఏ రిజల్ట్ ఇట్ గెయిన్స్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. యాక్టివిటీ 4, అండర్స్టాండింగ్ ద ఎనర్జీ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్. మూవ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందో, సో వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో చూద్దాం. Consider a metal ball and a hollow plastic block which are kept on a table side by side as shown in the figure 11a. And suppose that the ball is separated from the block and brought to one end of the table as shown in the figure 11b and pushed to roll on the table with speed v. సరే, ఇప్పుడు మనం ఒక మెటల్ బాల్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని అలాగే హాలో ప్లాస్టిక్ బ్లాక్ని తీసుకొని కూడా మనం టేబుల్ మీద ఒక సైడ్కు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిగర్ 11 చూసినట్టయితే ఈ విధంగా ఒక మెటల్ బాల్ని అలాగే ఒక హాలో ప్లాస్టిక్ బ్లాక్ని పెట్టారనమాట సైడ్కు. సో ఈ బాల్ని మనం సపరేట్ చేయాలి బ్లాక్ నుంచి. దేని నుంచి? బ్లాక్ నుంచి బాల్ని సపరేట్ చేయాలన్నమాట. సో వీటిని ఎండ్ ఆఫ్ ద టేబుల్ ఆ ఎండ్కి ఈ ఎండ్కు పెట్టినట్టయితే మనకు ఫిగర్ 11b ఇచ్చారు, చూద్దాం. సో ఎస్, ఈ విధంగా ఇక్కడ చూపించినటువంటి విధంగా మనం బాల్ని అలాగే బ్లాక్ని సపరేట్ చేయాలి. సో దాని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత తీసుకున్నారంటే ఎస్ అనమాట. ఇంతకుముందు ఉన్నటువంటి బ్లాక్ అలాగే ఎండ్కి జరిపినటువంటి బ్లాక్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి ఎస్ అనుకున్నారు. సో స్పీడ్ ఎంత అనుకుంటున్నాం? వి అనుకుంటున్నాం అనమాట. అంటే పుష్ చేసినటువంటి రోల్ చేయడానికి, టేబుల్ మీద రోల్ చేయడానికి పుష్ చేసినటువంటి స్పీడ్ వచ్చేసి వి. వాట్ విల్ హ్యాపెన్ టు బ్లాక్? ఇక్కడ మనం పుష్ చేసి ఉంటాం కదా దాన్ని. సో ఇక్కడ బ్లాక్ ఏమై ఉంటుంది చూద్దాం. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్ ఇన్ ద పొజిషన్ అండ్ స్టేట్ ఆఫ్ ద బాల్ అండ్ బ్లాక్ వెన్ ద బాల్ ఈజ్ అలౌడ్ టు రోల్ ఆన్ ద టేబుల్? ఎప్పుడైతే ఆ బాల్ వచ్చేసి టేబుల్ మీద రోల్ అవుతూ ఉంటుందో అప్పుడు బాల్ యొక్క స్టేటు అలాగే బ్లాక్ యొక్క స్టేట్ పొజిషన్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఎస్ అనమాట. You may notice that when the ball is pushed, it starts moving with the speed of v and hits the plastic block and displaces it from point A to point B as shown in figure 11b. సో ఎప్పుడైతే మనం బాల్ని పుష్ చేస్తామో అది v అనేటువంటి స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయినప్పుడు అది పక్కన ఉన్నటువంటి ప్లాస్టిక్ బ్లాక్ ఉంటుంది కదా, దానికి హిట్ చేస్తుంది, అంటే ఢీకొంటుంది అనమాట. సో ఈ విధంగా పాయింట్ ఏ టు పాయింట్ బి ఇది డీప్లేస్ అవ్వడం జరుగుతుంది. Thus a moving ball is more energetic than the ball at rest because the moving ball is able to do the work on plastic block to push it forward, whereas the same ball cannot do any work when it is at rest. ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మూవ్ అవుతున్న బాల్కు ఎనర్జీ ఎక్కువ అంట. దేంతో చూసుకున్నట్టయితే రెస్ట్లో ఉన్నటువంటి బాల్తో చూసుకున్నట్టయితే మూవ్ అవుతున్నటువంటి బాల్కు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మూవ్ అవుతున్న బాల్ వచ్చేసి వర్క్ చేయడానికి, అది ప్లాస్టిక్ బ్లాక్ మీద వర్క్ చేయడానికి ఎబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ బ్లాక్ని అది పుష్ చేస్తుంది ఫార్వర్డ్కు. కానీ సేమ్ బాల్లే రెస్ట్లో ఉన్నటువంటి బాల్ని తీసుకున్నట్టయితే అది ఎటువంటి వర్క్ చూపించదన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఏ బాడీ పొసెసెస్ మోర్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ దాన్ వెన్ ఇట్ ఈస్ అట్ రెస్ట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, మూవింగ్లో ఉన్నటువంటి ఏ వస్తువైనా కానీ ఏ బాడీ అయినా కానీ ఎనర్జీని అనేది పొసెసెస్ గెయిన్ చేసుకుంటుంది అనమాట. Repeat this activity by pushing the metal ball with more force so as to increase its speed and observe the change in position of the plastic block on the table. సో సేమ్ ఈ విధంగానే ఇప్పుడు ఎలా అయితే ఒక టేబుల్ మీద పెట్టి సైడ్ బై సైడ్కు మనం మెటల్ బాల్ని ఒక హాలో ప్లాస్టిక్ బ్లాక్ని పెట్టాం కదా, అలా పెట్టి బాల్ని మనం పుష్ చేసినట్టయితే, రోల్ చేసి వదిలేసినట్టయితే, సో ఆ బాల్ ఏం చేస్తుంది, ఆ బ్లాక్కు హిట్ చేస్తుంది అనమాట, అంటే ఢీ కొడుతుంది. కొట్టినప్పుడు ఆ
బ్లాక్ యొక్క పొజిషన్ ఏమైపోతుంది, దాని యొక్క పొజిషన్ చేంజ్ అయిపోతుంది. సో ఇట్ పుషెస్ ఫార్వర్డ్ అనమాట. సో ఈ యాక్టివిటీనే సేమ్ ఇలాగే చేయమంటున్నారు, కానీ ఇక్కడ మనం ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయమంటున్నారు, అంటే స్పీడ్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు అనమాట. సో ఈ విధంగా చేసినట్టయితే టేబుల్ మీద ఉన్న ప్లాస్టిక్ బ్లాక్ కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ వేసే కొద్దీ దాని అక్కడ బాల్ ఉన్నటువంటి మెటల్ బాల్ ఉంటుంది కదా, దాని యొక్క స్పీడ్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ప్లాస్టిక్ బ్లాక్ కింద పడే ఛాన్స్ ఉందన్నమాట. You may notice that the increase in the speed of the ball increases its capacity of doing work on the block. Yes, ఎప్పుడైతే మనం ఇంక్రీజ్ చేస్తామో ఆ స్పీడ్ కూడా ఏమైపోతుంది, స్పీడ్ ఇంక్రీజ్ చేయగానే ఆ వర్క్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. Thus we can conclude that a moving object can do work. An object moving faster can do more work than an identical object moving relatively slowly. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, మూవింగ్ ఆబ్జెక్ట్ వచ్చేసి వర్క్ చేస్తుంది. సో ఫాస్టర్ మూవింగ్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే వర్క్ కూడా ఫాస్ట్గా ఎక్కువ వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మామూలుగా ఐడెంటికల్ ఆబ్జెక్ట్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ కాకుండా ఐడెంటికల్ ఆబ్జెక్ట్ చూసుకున్నట్టయితే ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, సో ఆబ్జెక్ట్ ద్వారా వచ్చినటువంటి గెయిన్ చేసుకున్నటువంటి ఎనర్జీ ఉంటుంది కదా, సో దాన్నే అది కూడా మోషన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో ఇన్ సింపుల్ వర్డ్స్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ విత్ ఇట్స్ స్పీడ్. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి స్పీడ్తో పాటు ఇంక్రీజ్ అవుతుందన్నమాట. We come across many situations in our daily life where objects with the kinetic energy do work on the objects, so on other objects. సరే, మన డైలీ లైఫ్లో చూసుకున్నట్టయితే ఆబ్జెక్ట్స్కి అనేది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇవి వేరే ఒక ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఏ ఫాస్ట్ మూవింగ్ క్రికెట్ బాల్ హిట్స్ ద వికెట్స్, it makes the wickets to tumble, but if the swinging bat is in the hands of a batsman hits the ball, it reaches the boundary. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక ఫాస్ట్గా వస్తున్నటువంటి క్రికెట్ బాల్ ఎప్పుడైతే వికెట్స్ని కొడుతుందో, సో అప్పుడు ఆ వికెట్స్ ఏమైపోతాయి, టంబల్ అయిపోతాయి అన్నమాట. కానీ ఒకవేళ ఇక్కడ బ్యాట్స్మెన్ చేతిలో బ్యాట్ అనేది సో బాగా ఊగుతూ ఉన్నట్టయితే ఆ బాల్ ఏం చేస్తుంది, ఆ బ్యాట్ బాల్ని హిట్ చేస్తుంది అనమాట. సో ఆ బాల్ బౌండర్ని దాటి వెళ్ళిపోతుంది. సిమిలర్లీ ఏ ఫాస్ట్ మూవింగ్ బుల్లెట్ పీసెస్ ద టార్గెట్ బ్లోయింగ్ విండ్ మూవ్స్ ద బ్లేడ్స్ ఆఫ్ ద విండ్ మిల్. సో ఈ విధంగా ఇటువంటి ప్రాసెస్లోనే జరిగేటువంటిది ఇంకా ఏంటి అంటే, ఫాస్ట్ మూవింగ్ బుల్లెట్ పీసెస్ ఉంటాయి కదా, సో మనం టార్గెట్ చేసినప్పుడు ఫాస్ట్ మూవింగ్ బుల్లెట్స్ కానీ, అలాగే మనకు పవనాలు వస్తుంటాయి కదా, సో విండ్ మిల్లో వచ్చేటువంటి పవనాలు వేటి ద్వారా అంటే బ్లేడ్స్ ఆఫ్ ద విండ్ మిల్ అనమాట. అండ్ నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ లైక్ ఫాలింగ్ కోకోనట్, ఏ స్పీడింగ్ కార్, ఏ రోలింగ్ స్టోన్, ఏ ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఫ్లోయింగ్ వాటర్ అండ్ రన్నింగ్ అథ్లెట్ ఎక్సెట్రా ఆల్సో పొసెసెస్ కైనెటిక్ ఎనర్జీ. ఇంకా ఎటువంటి వాటికి కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేసుకునేటువంటి అవైలబిలిటీ ఉందంటే, పైనుంచి కింద పడుతున్నటువంటి కోకోనట్ అనమాట, అలాగే స్పీడ్గా వెళ్తున్నటువంటి కారు, రోలింగ్ అంటే దొర్లుతూ వస్తున్నటువంటి స్టోన్, అండ్ నెక్స్ట్ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్, రన్నింగ్ అథ్లెట్ అంటే ఇక్కడ ఒక రేసర్ అనమాట. సో వీళ్ళు కూడా కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటారు. హౌ కెన్ వి ఫైండ్ అవుట్ యాజ్ టు హౌ మచ్ ఎనర్జీ ఈజ్ పొసెస్డ్ బై ఏ మూవింగ్ బాడీ. సరే, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది పొసెస్ అవుతుందని తెలుసుకున్నాం. సో ఎంత ఎనర్జీ అనేది పొసెస్ అవుతుంది మూవింగ్ బాడీ ద్వారా, దాన్ని ఎలా కనుక్కోగలం చూద్దాం. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. We know that the kinetic energy of a body at rest is 0, but the kinetic energy of a body moving with certain velocity is equal to the work done on it to make it acquire that velocity from rest. సో మనకు తెలుసు, రెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. ఎప్పుడైతే బాడీ మూవింగ్లో ఉంటుందో సర్టెన్ వెలాసిటీతో, కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, సో ఎంతైతే వర్క్ డన్ జరిగి ఉంటుందో సర్టెన్ వెలాసిటీతో దానికి సమానంగా ఉంటుంది.
Let us assume that an object of mass m is at rest on a smooth horizontal plane as shown in figure 12. సరే, ఇప్పుడు మనకు ఒక అజంప్షన్ ఇస్తున్నారు. ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట, సర్టెన్ మాస్ ఎంత అంటే m మాస్ కలిగినటువంటి ఆబ్జెక్టు రెస్ట్ పొజిషన్లో హారిజంటల్ ప్లేన్ మీద పెట్టినట్టయితే, ఇక్కడ ఫిగర్ 12 చూపించారు కదా, ఈ విధంగా మనం పెట్టుండాలి. Let it be displaced through a distance s from point A to point B by force acting upon it in direction of displacement. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దాన్ని డిస్ప్లేస్ చేయాలంటే ఎక్కడి నుంచి దాన్ని డిస్ప్లేస్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఎస్ అనమాట, ఏ టు బి. దీన్ని ఫోర్స్ అప్లై చేసి డిస్ప్లేస్ జరగాలి, అది కూడా ఏ డైరెక్షన్లో, డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో. In the horizontal direction, the net force F is equal to the applied force F. సో ఇక్కడ నెట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ దేనికి సమానంగా ఉంటుంది, మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేసింటామో దానికి సమానంగా ఉంటుందన్నమాట. The work done on the object by the net force W equals to F net S equals to Fs. సో ఇక్కడ మనం ఇందాకనే చెప్పుకున్నాం. సో డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేసింటామో అంత అనమాట. సో ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎఫ్. సో వి గెట్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్. అంటే వర్క్ డన్ ఎంత జరిగి ఉంటుంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, సో ఎఫ్ ఇంటూ ఎస్ అనమాట. లెట్ ద వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్ కాజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ ఫ్రమ్ యూ టు వి అండ్ ద యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్ బి ఏ. సరే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ మీద జరిగినటువంటి వర్క్ డన్ ఏం చేస్తుందంటే వెలాసిటీని చేంజ్ చేస్తుంది. ఎక్కడ నుంచి యూ టు వి దాకా వెలాసిటీని చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాక్సలరేషన్ని మనం డినోట్ చేసేటువంటి లెటర్ ఏ, స్మాల్ ఏ. In the chapter motion, we studied about equations of uniform accelerated motion. The relation between initial velocity u, final velocity v, acceleration a and displacement s is given by v square minus u square equals to 2as. Yes, మనం ప్రీవియస్ చాప్టర్లో ఏం తెలుసుకున్నాం, మోషన్ అనేటువంటి ప్రీవియస్ చాప్టర్లో యూనిఫామ్ యాక్సలరేషన్ మోషన్ యొక్క ఈక్వేషన్స్ తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ వీటికి దేని మధ్య రిలేషన్స్ ఉంటాయంటే ఈ ఈక్వేషన్లో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఉంటుంది, అలాగే డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ ఉంటుందన్నమాట. సో ఆ ఈక్వేషన్ వచ్చేసి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. హియర్ వి స్క్వేర్ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ అండ్ నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఏ, డిస్ప్లేస్మెంట్ ఎస్. సో ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు మనకు డిస్ప్లేస్మెంట్ ఎస్ కావాలనుకుంటే ఫార్ములా వచ్చేసి ఇదనమాట. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. వి నో బై న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. మనకు తెలుసు న్యూటన్ సెకండ్ లా ప్రకారము ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంత, ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని మనం బేస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ ఎస్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. సో ఫస్ట్ ఈక్వేషన్ను, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంఏ, ఎందుకంటే ఎఫ్ఏ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఎస్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ అనమాట, అది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a, ఎంఏ ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. ఇది ఎఫ్, ఇది ఎస్. సో వి గెట్ డబ్ల్యూ బై 2 ఈక్వల్స్ టు, ఇక్కడ ఎం కూడా బై 2 ఈక్వల్స్ టు 1/2 ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సో వి గెట్ ద ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ వర్క్ ఎనర్జీ థీరం. సో ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమంటాం, వర్క్ ఎనర్జీ థీరం అని అంటాం అన్నమాట. As we assumed that object is at rest in its initial velocity u equals to 0, then we get w equals to 1/2 mv square. ఇక్కడ u వచ్చేసి 0 అయిపోతేనే మనకు పైన ఇచ్చిన ఈ ఈక్వేషన్ ప్రకారం u equals to 0 అయిపోతే, సో మనకు w equals to 1/2 mv square. Thus the work done on the object is equals to 1/2 mv square. ఇప్పుడు ఆబ్జెక్ట్ మీద జరిగినటువంటి వర్క్ ఎలా, దేనికి ఈక్వల్, 1/2 mv స్క్వేర్ అనమాట. వి నో దట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్ టు అక్వైర్ దట్ వెలాసిటీ ఫ్రమ్ రెస్ట్. సో మనకు తెలుసు
సో బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి సర్టైన్ వెలాసిటీతో మూవ్ అవుతున్నటువంటి బాడీ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఆబ్జెక్ట్ మీద జరుగుతున్నటువంటి వర్క్ ఈక్వల్గా ఉంటుంది. Thus, the kinetic energy possessed by an object of mass m and moving velocity v is equals to 1 by 2 mv square. Therefore, k equals to 1 by 2 mv square. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కైనెటిక్ ఎనర్జీ ఒక ఆబ్జెక్ట్ ద్వారా పొసెస్ అయినటువంటి కైనెటిక్ ఎనర్జీ. సో మాస్ ఎంత ఉంటుంది, m అండ్ వెలాసిటీ v. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 by 2 mv square. We get ke equals to 1 by 2 mv square. This is the kinetic energy.